హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గనే ఇంటర్నెట్. రైతులు అందరికీ అయితే ఖచ్చితంగా పిఎం కిసాన్ తరపు నుంచి అయితే మనకనేది ఇటువంటి మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులకైతే రాలేదు. మాకు పరిస్థితి ఏంది, మరి ఈ పిఎం కిసాన్ గురించి మనకి ఈ మెసేజ్ రావడం ఏంది, ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఆ కార్డు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీ సేవకు వెళ్ళాలా సిఎస్సికి వెళ్ళాలా అనేసి కూడా చాలా మంది రైతులు అయితే కంగారు అయితే పడుతున్నారు. దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెసేజ్ వచ్చిన రైతులు అయితే ఖచ్చితంగా అయితే మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, ఆధార్ సెంటర్ గురించి మనం చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఫాలో కాలేదో అక్కడి నుంచి అనేది కూడా ఫాలో అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి. ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలండి. అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాస్బుక్లు అనేది కూడా మనకి ల్యాండ్ ఒక అగ్రికల్చర్ పాస్బుక్లు ఉంటుందిగా, ఆ పాస్బుక్ జిరాక్స్ కూడా ఉండాలి. దానికి అనేది కూడా మనకి రన్నింగ్ ఖాతా నెంబర్ ఉండాలి, లేకపోతే మీకు వచ్చిన మెసేజ్లో ఉన్న ఖాతా నెంబర్ కూడా దాంట్లో అయితే ఉండాలి. జిరాక్స్ కూడా ఉండాలి. పాన్ కార్డు కూడా ఉండాలండి. పాన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా అయితే లింక్ ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పాస్బుక్, ఇవి మూడైతే మీరు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న మీ సేవలో అయితే మీరైతే ఆన్లైన్ చేయించుకోవాలండి. ఆన్లైన్ చేయించుకోలేకపోతే కొంతమందికి అనేది మీ సేవలో అనేది ఆన్లైన్ ఓపెన్ కావడం అయితే, మీకు ఇటువంటి మెసేజ్ వచ్చిన ప్రతి రైతు అయితే ఖచ్చితంగా అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలు ఈ మెసేజ్ ఏ విధంగా వచ్చింది, మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేసి కూడా చూసుకోవచ్చు. ప్రియమైన రైతు, దాని తర్వాత మీ పేరు ఉంటుంది, మీ గ్రామం పేరు ఉంటుంది, మీరు ఉన్న సర్వే నెంబర్, మీకు ఏ ఖాతా నెంబర్ ఉందో మీ పొలం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆ సర్వే నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. రైతు రిజిస్ట్రేషన్ నమోదు కాలేదు అంటే మీకు అనేది అగ్రికల్చర్ ఆఫీసులో అనేది మీకు ఇది అనేది కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ అనేది కాలేదు. దగ్గరలో మీ సేవా కేంద్రం లేదా ఏఈఓకి కన్సల్ట్ కాండి. పిఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ సంబంధించిన పథకాల గురించి కూడా మీరైతే అందుకోలేకపోతున్నారు అనేసి కూడా ఇటువంటి మెసేజ్ వస్తుంది. మీరైతే ఖచ్చితంగా ఇటువంటి మెసేజ్ వచ్చినప్పుడు మీ సేవలో అయితే అప్లికేషన్స్ ఓపెన్ కావట్లేదని కొన్ని మీ సేవలు అయితే చెప్పడం జరుగుతుంది. కావున మీరనేది దగ్గరున్న ఏఈఓ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్కి అనేది కూడా వెళ్ళి అక్కడి నుంచి అనేది కూడా మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా అవకతవకలు ఉన్నా కానీ అక్కడి నుంచి అనేది కూడా సవరణ అనేది కూడా చేసుకోవచ్చు. పొలం పాస్బుక్ లో వేరే నెంబర్ పేరు ఉండి మీ ఆధార్ కార్డులో వేరే పేరు ఉన్నా కానీ అక్కడి నుంచి అనేది ఏఈఓ ఆఫీస్ నుంచి మీరు అనేది కూడా కరెక్షన్ అనేది చేయించుకొని అప్పుడు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది దాని గురిగా మీరైతే అర్హులుగా ఉంటారు. మీకు తెలంగాణ సంబంధించిన పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ రావాలంటే ఖచ్చితంగా అయితే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేయించుకొని ఉండాలి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.